మత్స్యనాచారి గారి తర్వాత మీరు చెప్పండి. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు పార్లమెంటు సభ్యులుగా పనిచేసిళ్ళు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు వారు మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అధ్యక్ష, పోయినసారి బడ్జెట్ స్పీచ్లో మొదటిసారి కానీ రెండవసారి కానీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ స్పీచ్లో చాలా గంభీరమైనటువంటి మాటలు చెప్పింది. అధ్యక్ష, మాకు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తెలుసు, తప్పులు తెలుసు, దాన్ని ఏ రకంగా సరిదిద్దాలను అనేటువంటి విషయం కూడా తెలుసు అనేటువంటి మాట మాట్లాడినాడు. అధ్యక్ష, ఈరోజు మళ్ళీ ఇచ్చినటువంటి మాటను అమలు చేసేటువంటి క్రమంలో వారు అడిగినటువంటి ప్రశ్నకు ఎక్కడికో పోయి సమాధానం చెప్తా ఉన్నారు. అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను ప్రత్యక్ష సాక్షిని. అధ్యక్ష, నేను ఒక కుల రిప్రజెంటేటివ్గా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నప్పుడు, గతంలో ఇతర ప్రభుత్వాలున్నప్పుడు మా కుల సంఘ భవన నిర్మాణం కోసం 500 గజాల జాగిస్తే మేము చందాలు వేసుకొని బంగ్లాలు కట్టుకుంటామని దరఖాస్తులు ఇచ్చి దండాలు పెట్టినాం. అధ్యక్ష, ఇవాళ మాకు 5 ఎకరాల స్థలం అంటే బజారు లెక్కల ప్రకారం అది 200 కోట్ల విలువైనటువంటి స్థలం ఇచ్చినటువంటి నాయకుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అధ్యక్ష, ఇవాళ అటువంటి బ్రహ్మాండమైనటువంటి పనులు చేస్తే దానికి నిధులు ఇచ్చి మీరే స్పష్టంగా మీ మేనిఫెస్టోలో చెప్పిండ్రు ప్రతి జిల్లా కేంద్రంలో భవనాలు కడతామని. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైనా కొత్త పార్టీ లేదా అనుభవం లేని నాయకుడు అటువంటి హామీలు ఇచ్చిందంటే కొంత ఎక్స్క్యూజ్ ఉంటుంది. అధ్యక్ష, అన్ని విషయాలలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, దానికి ఉండేటువంటి వనరులు ఏంది, దానికి ఏ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది, ఎట్లా ఖర్చు పెట్టాలనేటువంటి విషయంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ ఈ రకంగా మాట్లాడి మళ్ళీ ఎదురుదాడే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుంటే ఖచ్చితంగా దానికి కూడా మేము సిద్ధమై ఉన్నాం. మీ చేతికి అధికార పగ్గాలు ఇవ్వబడ్డాయి ప్రజల చేత కాబట్టి ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము ప్రశ్నిస్తాం. మీరు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే దానికి కూడా సిద్ధం.